అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. ఈరోజు ఒక చిన్న విషయం మీ ముందుకు తీసుకొద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముందుగా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రం మీకు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నా అనేది. సో మీరు ముందు 2 వర్డ్స్ చూసి మీరు ఆ వీడియోని స్కిప్ చేస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోద్ది. సో ఇది చాలామంది తెలిసిన ఇన్ఫర్మేషనే, కాకపోతే కొంతమంది తెలియదు, కొంతమంది ఇది ఒకటి ఉందని చెప్పి కూడా తెలియదు. సో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏంటంటే సాధారణంగా కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ మార్ట్లు వచ్చిన తర్వాత కానీ కొన్ని సూపర్ మార్కెట్లు కానీ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కొని వెళ్ళిన తర్వాత ఆ ప్రోడక్ట్ బాగోలేకపోతే వాడికి రిటర్న్ ఇవ్వడమా, లేకపోతే తక్కువ దూరం అంటే ఇప్పుడు సిటీకి వచ్చి కొనుక్కొని పల్లెటూరు వెళ్ళిపోతాడు వాడు, మళ్ళీ అదే ప్రోడక్ట్ కోసం మళ్ళీ దానికి అంత దూరం రాలేడు. సో దీని గురించి మనం ఏం చేద్దామంటే, సో దీనికంటూ మనకు ఒక చట్టం ఉంది. సో మనకి ఈ చట్టం ద్వారా కూడా మనం ఎక్కడైతే మనం లాస్ అయిన అమౌంట్ కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. అదే కంపెనీ మీద కానీ, అదే అడ్వర్టైజ్మెంట్ దాని మీద కానీ మనం కేసు పెట్టేసి వాళ్ళ కంపెనీ ద్వారా నుంచి మనం కాంపెన్సేషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో నేను తెలియజేయడం జరుగుతుంది. సో దాని గురించి ఏంటో ముందుగా తెలుసుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. మన వీడియోలు మన ఇన్ఫర్మేషన్ బాగుంది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటేనే తీసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. సో దీనికంటే ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది మనకి. ఆ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి పడే ఎవరైనా తప్పు చేస్తే దానికి పడే శిక్ష ఏంటి అనేది చెప్తాను నేను. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి 1986లో ఇండియన్ పార్లమెంట్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఇదేంటంటే ఈ వినియోగదారుడికి తన తీసుకున్న ప్రోడక్ట్ మీద కానీ దాని మీద కానీ ఒక రక్షణ చట్టం లాంటిది. అంటే తీసుకున్న ప్రోడక్ట్ అనేది ఒకవేళ జెన్యూన్ కాకపోతే దానికి తిరిగి డబ్బులు ఇప్పించడం. అంటే మనం కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి అది తిరిగి ఎలా మనం కొన్న వస్తువు మంచిది కాకపోతే దాన్ని లబ్బుగా లాస్ పోవడం అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి 1986లో మన ఇండియన్ పార్లమెంటు అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత దాన్ని అదే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కూడా మార్చాం. 2019లో కూడా మళ్ళీ కొన్ని చేంజెస్ చేసి 2019 కూడా తీసుకొచ్చింది. సరే దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా మనం అప్రోచ్ అవ్వాలి అంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏం లేదండి. మనం ఒక ప్రోడక్ట్ కొంటాం. ఈ ప్రోడక్ట్ ఎలా కొంటామంటే సాధారణంగా మనం షాపుల్లోకి వెళ్ళి కొంటాం. వాళ్ళు షాపుల్లో వెళ్ళి కొన్న తర్వాత అక్కడ ప్రోడక్ట్ కానీ వాడు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అనుగుణంగా లేదు అనుకుంటే దాని మీద మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫరంని మీరు సంప్రదించవచ్చు. ఈ ఫరమ్స్ అనేవి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, ఇండియా లెవెల్లో ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నా ఆ ప్రోడక్ట్ని ప్లస్ మీ యొక్క యూజ్ చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ని మీరు అక్కడ కానీ తెలియజేస్తే విత్ ఎవిడెన్స్తో వాళ్ళు మీకు కాంపెన్సేషన్ ఇప్పించడం కానీ, లేదంటే జైలు పంపించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి అంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో మనకు కొన్ని తీసుకొచ్చారు. సో డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఎంతవరకు మనము ఈ ఫరంలో మనం చేయొచ్చు అనేది, డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే అప్ టు 50 lakhs వరకు మీరు ఏదైతే ప్రోడక్ట్ కొని ఉంటారో, అంటే 1 to 50 lakhs వరకు అమౌంట్ ఎంత అయితే అంత లోపు అమౌంట్ ఉంటే మీరు డిస్ట్రిక్ట్ ఫోరంని కన్సల్ట్ చేయొచ్చు. 50 lakhs to 1 crore 2 crore ఉంటే అప్పుడు మీరు స్టేట్ లెవెల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీరు కన్సల్ట్ అవ్వచ్చు. లేదు అంతకు మించి 2 crores మించి 10 crores అంతగా అంటే మనం నేషనల్ లెవెల్లో నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. వాళ్ళని సంప్రదించితే మనకి ఇంత ఈ మధ్యలో ఈ అమౌంట్లో ఏమైనా లాస్ జరిగితే సో సదరు కంపెనీ మీద కానీ, లేదంటే సదరు అడ్వర్టైజ్మెంట్ దాని మీద కానీ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, చాలా వరకు ఈ మధ్య కాలంలో మనము ఆ ప్రోడక్ట్ నాణ్యత కానీ పక్కన పెట్టి ఈ అడ్వర్టైజ్మెంట్లు అనేది ఎక్కువ మనం సోషల్ మీడియాలో కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి ప్రమోట్ చేసే ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులకి ఆ యొక్క ప్రోడక్ట్ గురించి పూర్తిగా తెలియకుండానే వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి ఇది ఇది వాడండి, అది వాడండి 100% అని 100% ఏ ప్రోడక్ట్కి అయితే 100% అని చెప్తాడో ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ మీద మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఈ కేసు కూడా మనం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద అండ్ ఇండియన్ పెనల్ కోడ్ 1860 కింద అండ్ కాంపిటీషన్ యాక్ట్ 2002 కింద కూడా. సో ఇది ఎందుకంటే ఒక క్రైమ్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రైమ్. ఎందుకంటే మనం ₹10 పెట్టి ఒక వస్తువు కొంటున్నామంటే సో ప్రతి వస్తువుకి ఒక నాణ్యత అనేది ఇస్తుంది గవర్నమెంట్ అనేది. సో ఆ నాణ్యతని వాళ్ళు మిస్యూజ్ చేసేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ 3 సెక్షన్ల కింద మనం పోయి కంప్లైంట్ చేయొచ్చు. దీని ద్వారా వాళ్ళకి ఎవరైతే యజమాని కానీ, ఎవరైతే అడ్వర్టైజ్మెంట్
100% అఫెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనకి కేసు అనేది బుక్ అవుతుంది. సో ఈ కేసు బుక్ అయినప్పుడు ఎలాంటి శిక్షలు పడతాయి అంటే, ఫస్ట్ టైం వాళ్ళు కానీ మిస్టేక్ చేస్తుంటే 10,00,000 వరకు జరిమానా ఇస్తారు. ఎప్పుడు 10,00,000 వరకు జరిమానా ఇస్తారంటే, మనకి వాడు నేరాన్ని ఒప్పుకొని నాకు తెలియక జరిగిన తప్పు అని చెప్పేసి ఒప్పుకుంటే 10,00,000 వరకు జరిమానా విధించేసి వదులుతుంది. లేదు నేను 10,00,000 కట్టలేను అనుకుంటే అప్ టు 2 ఇయర్స్ వరకు ప్రిజన్ చేస్తారు. అంటే ఈ 2 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. లేదు ఇదే జరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు కానీ అదే కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు కానీ అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు కానీ చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం 50,00,000 వరకు జరిమానా విధించడం పడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రెజెంట్ కూడా 2 ఇయర్స్ వరకు పడుతుంది. సో ఇది కంపల్సరీగా మీరు గమనించాల్సిన విషయం. సరే ఇప్పుడు ఎంతవరకు మీరు అమౌంట్ అనేది మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏ ప్లేస్కి వెళ్ళి మీరు ఎంతవరకు వాళ్ళ దగ్గర చేయొచ్చు అనేదంటే, సపోజ్ ఒక 50,00,000 లోపు మీరు ఏదైనా మోసపోయి ఉంటే మీరు సదరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆ ఫర్మ్ని కలిసి మీరు మీ యొక్క కంప్లైంట్ని చేయొచ్చు. అదే 50,00,000 కంటే ఎబోవ్ ఉందంటే మీరు స్టేట్లో ఉంటుంది, ఏ స్టేట్కి ఆ స్టేట్లో ఉంటుందో ఆ స్టేట్లో మీరు కలవచ్చు. అదే 2 CR తర్వాత అంటే 2 కోట్ల తర్వాత ఎంతైతే జరుగుతుందో మోసం అనేది ఆ ప్రోడక్ట్ సదరు కంపెనీ మీద మీరు నేషనల్ లెవెల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన తర్వాత సదరు వ్యక్తిగా నేరాన్ని ఒప్పుకుంటే తక్కువ జైలు శిక్ష పడుతుంది. లేదంటే అమౌంట్ ఇప్పించడము ప్లస్ అట్ ద సేమ్ టైం ఆ కోర్టు ఖర్చులు కానీ మొత్తం కూడా ఆ యజమాని దగ్గర నుంచే మనకి ఈ కన్జ్యూమర్కి అంటే వినియోగదారుడికి మాత్రం ఇప్పించడం జరుగుతుంటుంది. సో చాలా జాగ్రత్తగా నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మాకు వస్తువు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి. మనం కొంటున్నాము, వెళ్ళిపోతున్నాము, దాని మీద అసలు ఏమి చూడడం. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటేనే మనకి రేపటి రోజున మనం ఎలాంటి ప్రోడక్ట్ కొంటున్నాము, దాని యొక్క ప్రోడక్ట్ నాణ్యత ఏంటి, దాంట్లో ఏమేమి కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం తెలుసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మన ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ చేస్తుంటారు, పెయిడ్ ప్రమోషన్స్. 500,000 రూపాయలు 500,000 రూపాయలు తీసుకొని సో వాళ్ళ జీవనాధారం గడపడం కోసం ఒక ప్రోడక్ట్, అది నకిలీ ప్రోడక్ట్ అయినా సరే వీళ్ళు తీసుకొచ్చి ఆ ప్రోడక్ట్ని డిస్ప్లే చేసి ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రమోషన్ చూసి ఇతను చెప్పే వ్యక్తి అడ్వర్టైజ్ చేసే వ్యక్తి యొక్క ఫాలోవర్స్నో లేకపోతే అతన్ని ఫాలో అవుతున్న వీళ్ళు కానీ లేదంటే అతన్ని చూసి కానీ జెన్యూన్ అని చెప్పేసి ప్రోడక్ట్ తీసుకుంటూ ఉంటారు. దీన్ని ఇలా ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఎట్ ద సేమ్ టైం ఆ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళు ప్లస్ ఎట్ ద సేమ్ టైం కంపెనీ వాళ్ళు కూడా. అందుకే మీరు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఈ ప్రమోట్ చేసేటప్పుడు కూడా దయచేసి మీరు యొక్క ప్రొడక్ట్ని గురించి ముందు మీరు తెలుసుకున్న తర్వాతే ప్రమోషన్స్కి యాక్సెప్ట్ చేయండి తప్ప, లేదు మేము అట్లా చేయము అంటే మీరు తర్వాత లీగల్గా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి లా గురించి తెలుసు, ప్రతి ఒక్కరికి లీగల్ టెర్మినాలజీ కూడా తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి మీరు చేసే తప్పు బయట వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. దయచేసి నేను చెప్పేది ఒకటే, మీకు ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కూడా ఎప్పుడూ మీరు ఇచ్చే నాణ్యత అనేది ఖచ్చితంగా 100% జెన్యూన్గా ఉండేలాగా చూడండి. ఇన్ కేసు అలా జెన్యూన్గా లేకపోతే మీరు లీగల్గా ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు మార్కెట్లో కొంటున్నారా లేకపోతే ఇంకో చోట కొంటున్నారా, కంపల్సరీగా మీరు వాళ్ళ దగ్గర బిల్లు తీసుకోండి. ఆ బిల్లు తీసుకోవడం అనేది మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక వస్తువు కొంటున్నాం అంటే బిల్లు కంపల్సరీగా ఇవ్వాలి. ఈ రోజుల్లో మనకి GST, SGST, CGST ప్రతి సెంట్రల్ ట్యాక్స్ నుంచి అన్ని ట్యాక్స్లు కట్టి మనం బిల్లు తీసుకోవాలి. కొన్ని షాపులు ఏంటంటే బిల్లు ఇవ్వరు, ఎందుకంటే ఆ బిల్లు కడితే ఈ ప్రోడక్ట్ రేట్ పెరిగిపోద్దని ఉద్దేశంతో లాభాల కోసమో దేనికోసమో కానీ మనకి బిల్లు ఇవ్వకుండా ఉంటారు. సో బిల్లు మాత్రం కంపల్సరీ తీసుకోండి. అది రూపాయికి కొన్నా ₹10 కొన్న బిల్లు తీసుకోండి. ఈ సదరు బిల్లు ఉంటే మాత్రమే మీకు ఈ కన్జ్యూమర్ కోర్టును మీరు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లు లేకుండా మీరు పోతే ఆ ప్రోడక్ట్ నాది కాదంటాడు, అప్పుడు మీరేం చేయలేరు. అప్పుడు సదరు ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో ఆ కంపెనీ దగ్గరికి పోతారు. ఇంకోటి ఈ వ్యాపారస్తులు అంటే మనం వాడేవాళ్ళే కాదు. కన్జ్యూమర్ అంటే ఎవరైతే ఈ ప్రోడక్ట్ని హోల్సేల్గా తీసుకొని వచ్చి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు, అతను కూడా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీద కూడా లీగల్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మీరు వెళ్ళి కన్సల్ట్ చేయవచ్చు. దయచేసి కూడా కొన్ని లీగల్ టర్మ్స్ అనేది ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఎందుకంటే మన నవే డేస్లో ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితంలో ఖచ్చితంగా మనకి ఒక ప్రోడక్ట్ కొంటున్నా లేకపోతే ఒక వస్తువు తీసుకుంటున్నా లేకపోతే మనం అట్లీస్ట్ ఒక బస్సు టికెట్ కొంటున్నా కూడా ప్రతిదీ మనకు తెలుసుకోవాలి. సో దీనివల్ల మనకి ఏమన్నా ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, లేదా ఫ్యూచర్లో మనం ఏదైనా బాధపడితే దాన్ని ఎలా అప్రోచ్ చేయాలనేది మాత్రం తెలుసుకోవాలి. సో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా వరకు వ్యాపారస్తులకు కానీ మనం ఎవరైతే తెలియని వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేస్తున్న వాళ్ళు కానీ
ఎవరైనా సరే కస్టమర్లు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీకు మీరు నియరెస్ట్ మీరు మీ డిస్ట్రిక్ట్‌లో మీరు అప్రోచ్ అవ్వండి ఏదైనా ఇబ్బంది అయితే. లేదంటే మీకు ఒకవేళ అంత భయంగా ఉంటే మీ లీగల్ లాయర్ ఉంటాడు. ఆయన తీసుకొని వెళ్ళండి. ఆయన తీసుకొని వెళ్తే మీరు ఈజీగా అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల ఎందుకంటే మీరు కొంతమందికి చదువు రానోళ్ళు ఉంటారు. కొంతమంది చదువుకున్నోళ్ళు ఉంటారు. ఫార్మల్‌గా ఏమేమి ఎవిడెన్స్‌లు కావాలనేది అడుగుతారు. సో కంపల్సరీగా మీకు ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక ఎవిడెన్స్‌లు అనేది కావాలి. మీరు ఏమేమి ఎవిడెన్స్‌లు కావాలంటే ఒక వస్తువు కొంటున్నప్పుడు ఆ వస్తువు యొక్క ప్రొడక్ట్ అంటే ఆ ప్రొడక్ట్ యొక్క బిల్ పేపర్ అనేది కంపల్సరీగా మీ చేతిలో పెట్టుకోండి. ఆ బిల్ పేపర్ మీద డేట్ టైం ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. కొన్ని చిన్న షాపులు ఏంటంటే బిల్లు మీద డేట్లు టైంలు ఉండవు. కానీ ఇప్పుడున్న సాఫ్ట్వేర్లు మొత్తం ప్రతి ఒక్కరు బిల్లు కూడా తీసుకుంటున్నారు. అలా లేదు అనుకుంటే వాళ్ళ దగ్గర బిల్ బుక్ ఉంటుంది. ఆ బిల్ బుక్ మీద వాళ్ళ యొక్క సిగ్నేచరు, వాళ్ళ యొక్క షాప్ స్టాంపు అవి 2 ఉండాలో కూడా చూసుకోండి. ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉంటేనే మీరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మీరు అర్హులవుతారు. మీ యొక్క అమౌంట్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది మీ ఇష్టం. చేసుకోవాలా వద్దనేది మీ చేతుల్లోనే ఉంది. మరిన్ని లా పాయింట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. రేపు ఒక చిన్న పోక్సో యాక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఈ పోక్సో యాక్ట్ యూజెస్ ఏంటి, దీనివల్ల ఎవరు ఇబ్బంది పడతారు, ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.